హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఇన్ఫో. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కర్ణాటక బస్ ఇన్సిడెంట్స్ గురించి. ఎందుకంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. 25 డిసెంబర్ 2025 అందరూ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటే చాలా మంది కుటుంబాల్లో విషాదగాథం చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ బస్ యాక్సిడెంట్లో దగ్గరగా 17 మంది చనిపోయారనే వార్త మనకి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చాలా యాక్సిడెంట్లు చూస్తుంటాం, కానీ ఇంత దారుణమైన యాక్సిడెంట్ మనం ఎక్కడా చూసాం. కరెక్ట్గా బస్ గురించి ఏం జరిగింది, అసలు బస్సు ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఇందులో మెయిన్ మిస్టేక్ ఎవరిదని తెలుసుకుందాం. ఫస్ట్ మనం చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఎదురుగా వస్తున్న లారీ బస్సును సడన్గా ఢీ కొట్టడంతో ఆ బస్సు డీజిల్ ట్యాంక్ ఆ లారీ డైరెక్ట్గా వచ్చి డీజిల్ ట్యాంక్ని గుద్దుకోవడంతో 11 మంది దాకా మృతి చెందారు. ఇంకా చాలామంది గాయపడినట్టు మనకి తెలిసింది. ఏంటంటే మెయిన్లీ మనం చూడాల్సింది ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎలాగ జరిగిందో మనకి ఇప్పటికీ సస్పెన్స్లోనే ఉంది. కానీ మనం దాన్ని డీకోడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలిసింది ఏంటంటే రోడ్డుకి అడ్డంగా మంచి డివైడర్ ఉంది. అది నేషనల్ హైవే, రోడ్డుకి అడ్డంగా డివైడర్ ఉంది. అయినా సరే ఎలా లారీ ట్యాంకర్ వెళ్ళి బస్ని ఎలా ఢీ కొట్టింది, అక్కడ మంటలు ఒక పెద్ద బాంబులాగా ఎందుకు చెలరేగాయి అనేది ఇక్కడ ప్రశ్నగా ఉండిపోయింది. బట్ మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 11 మంది దాకా మృతి చెందారంటూ మనకి న్యూస్ ఛానల్స్లో చాలా రిపోర్టింగ్లో మనకి తెలిసింది, మన సర్వేలో తెలిసింది. అలాగే మనకి చూస్తుంది ఏంటంటే ఇక్కడ అందులో బ్రతికి బయటపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని కూడా తెలుస్తుంది. మెయిన్లీ ఇంత బస్ యాక్సిడెంట్ అవుతే బస్ నుజ్జు లారీ నుజ్జు అవుతాయి చాలా ప్లేస్లలో. కానీ ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత పెద్ద మంటలు వచ్చినాయి, ఇంత పెద్దగా ఎందుకు వచ్చింది అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. బస్ వచ్చేసి మనకి బెంగళూరులో స్టార్ట్ అయ్యి అండ్ గోకర్ణ అనే ప్లేస్లో ఎండ్ అవుతుంది. డెస్టినేషన్ వచ్చేసి గోకర్ణ. మనం ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఈ ఈ ఈ జర్నీలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగింది అని. ఇప్పుడు మనం బస్సు 70-80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుండగా నేషనల్ హైవే అండ్ అర్ధరాత్రి తెల్లవారుజామున 3 ఆ టైం అవుతుంది. అందరూ డీప్ స్లీప్లో ఉంటారు. అండ్ కానీ లారీ డ్రైవర్ది తప్పే అని అంటున్నారు. ఎందుకంటే వెనకాల వచ్చిన స్కూల్ బస్ మనకి స్కూల్ బస్ డ్రైవర్ చెప్పింది ఏంటంటే బస్ డ్రైవర్ అయితే కరెక్ట్గానే వెళ్తున్నాడు, లారీ డ్రైవర్ డివైడర్ని దాటుకుని వచ్చి దీన్ని కరెక్ట్గా బస్ డీజిల్ ట్యాంక్ ఉన్న ప్లేస్లో, అంటే ఫ్రంట్ కాదు బ్యాక్ కాదు, డైరెక్ట్గా డీజిల్ ట్యాంక్ ఉన్న ప్లేస్లో గుద్దగానే అక్కడ ఆ డీజిల్ స్పార్కిల్స్గా చింది అక్కడ ఏంటంటే ఆ పెట్రోల్ కంటే డీజిల్ స్లోగానే మండుద్ది. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే అది ఆక్సిజన్తో మిక్స్ అయ్యి అండ్ స్ప్రే కింద చెందినప్పుడు అదంతా బస్ అంతా కాలిపోయింది. అండ్ బస్ లోపల ఉన్న మెటీరియల్స్ అంతా సింథటిక్ మెటీరియల్స్ లైక్ లగేజ్ అవన్నీ మనకి ప్యాసింజర్స్కి ఏం కనిపించకుండా అయిపోయింది. ఎందుకంటే మెయిన్లీ బస్ యాక్సిడెంట్ జరగగానే చాలా దట్టమైన పొగ ఉంటుంది. పొగ వల్ల ప్యాసింజర్స్కి ఫస్ట్ మంటలు రావడం కన్నా ఆ టెన్షన్తో ఇప్పుడు ఎవరికైనా జరిగినప్పుడు ఫస్ట్ మనం డోర్ వైపు అయితే వెళ్ళకూడదు. డోర్ వైపు వెళ్తే చాలా ప్రమాదం అని చెప్పుకో. ఎందుకంటే అందరూ డోర్ వైపు వెళ్తారు, మనం ఇప్పుడు ఏం చేస్తాం, చాలా ప్రమాదం. అక్కడ ఒకరినొకరు నొక్కేసుకోవడంలో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానికోసం మనం మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటి, విండోని బ్రేక్ చేయాలంటే హ్యామర్స్ అవి కన్ఫర్మ్గా బస్సులో పెడతారు. అవి ఎక్కడున్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ బస్ ఎక్కినప్పుడు. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. బెంగళూరు హైవే మీద వెళ్తున్న బస్సు నుంచి మనకి ఈ సంఘటన సచిన్ అనే ఒక వ్యక్తి బయటపడ్డాడు. విండోస్ బద్దలుగొట్టి అతనే అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు. సడన్గా లేచి చూడగానే అంతా పొగ, బస్సు మంటలు. ముందు వెనక్కి తిరిగి చూడగానే మనకి ఏం కనిపించలేదు. సడన్గా తనకి ఒక హ్యామర్ కనిపిస్తే విండో చిదకొట్టుకొని బయటకు దూకి మనకి కనిపించడం జరిగింది. ఎందుకంటే సచిన్ ఇవన్నీ మనకి తెలియజేశాడు, ఇవన్నీ మనకి ఎలా జరిగింది. బస్ అయితే చాలా ప్రమాదం జరిగింది. ఎందుకంటే బస్ మొత్తం ఒక స్కెల్టన్ లాగా అయిపోయింది. ఎందుకంటే రోడ్డుకి టైర్స్ అవి అతుకుపోయి, ఎందుకంటే అవి గీకడానికి చాలా క్రెయిన్స్ అవి రావడం అలాంటివి జరిగింది. ఇది ఇంత విషాదమైన కారణానికి మెయిన్ కారణం ఎవరంటే డ్రైవర్ అని చెప్పలేం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 వర్క్ టెన్షన్, ఎందుకంటే డెలివరీ కట్ టైం చేయాలి. ఇలా వర్క్ టెన్షన్ వల్ల మనకి చాలా ప్రెషర్ ఉంటుంది డెలివరీస్కి. డ్రైవర్స్ అందరూ అందుకే డే అండ్ నైట్ షిఫ్ట్లు కష్టపడితే వెళ్తారు. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఆ లారీ డ్రైవర్ పంచర్ అయి ఉండొచ్చు, ఫ్రంట్ టైర్ పంచర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అలా పంచర్ అవుతే లైక్ మనం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా చేసుకోలేము. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అలాంటివి ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ రోడ్ పైన బ్రేక్స్ వేసినట్టు తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే రోడ్ పైన ఏమైనా
టైర్ మార్క్స్ ఉన్నాయా, డ్రైవర్ ఏమైనా బ్రేక్ వేశారా అంటే లారీ తరపు నుంచి ఏం టైర్ మార్క్స్ లేవు. ఇప్పుడు ఇదంతా చూశాక చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఇది లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అని కూడా చెప్పలేం. ఎందుకంటే స్ట్రాంగ్ డివైడర్స్ ఉంటే ఒకవేళ లారీ డివైడర్ని తగులుకొని ఆగిపోయి ఉండేది, లేదా అవతలకి వెళ్లకుండా స్టాప్ అయిపోయి ఉండేది. బట్ ఏంటంటే ప్రాబ్లం, ఇంత ఇంత యాక్సిడెంట్ కావడానికి కారణం రోడ్ సేఫ్టీ కూడా అయి ఉండొచ్చు. మనం ఎందుకంటే ఇప్పుడు చాలా బెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ సిస్టమ్, లైక్ మనం ఫ్రంట్ ఏదైనా వెహికల్స్, మన సరౌండింగ్స్లో ఏదైనా వెహికల్స్ ఉంటే సెన్సార్స్ వస్తే వెహికల్స్ ఆపడం, లేకపోతే ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ వర్క్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంత ఇంత దారుణమైన యాక్సిడెంట్ జరగడానికి కారణం చాలా రీజన్స్ ఉన్నాయి. మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇంత దారుణంలో కూడా జరిగిన మంచి పని ఏంటంటే స్కూల్ బస్ అనేది వెనకాల 48 మంది పిల్లలు ఎక్కడో ట్రిప్కి వెళ్ళి వస్తుంటే ఆ డ్రైవర్ అదుపు తప్పిన లారీని చూసి ఏంటంటే తను ఏం చేయాలి అన్నది తను డిసైడ్ అవ్వాడు. ఇప్పుడు మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే మన సచిన్ అనే వ్యక్తి మనం బయటపడినట్టు మనకు తెలుసు కదా, తన ముందే కాలిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అందరూ కళ్ళ ముందే బూడిదైపోతున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు మొత్తం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున ఇలా జరగడంతో, ఒకవేళ ఇది డే టైంలో జరిగి ఉంటే మనకు పెద్ద ప్రాబ్లం ఉండకపోదు. ఎందుకంటే అందరూ అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే డీప్ స్లీప్లో ఉండడం వల్ల లారీ డ్రైవర్ కూడా చిన్న న్యాప్ వేసుకుని అలా డైరెక్ట్గా వచ్చి గుద్దుండొచ్చు. ఎందుకంటే ఇది ఒక నార్మల్ వీడియోలో కాకుండా ఒక అవేర్నెస్ వీడియోలో తీసుకుని మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీ ఇంటి దగ్గర ఫ్యామిలీస్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకుని చేయండి. ఇంకా 31st వస్తుంది. దానికి కూడా 31st వస్తుంది. చాలామంది యూత్ వాళ్ళకి బైక్స్ హై స్పీడ్లో డ్రైవ్ చేయడం, ఇవన్నీ మనకి చాలా దారుణంగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి, నేను వద్దనట్లేదు. కానీ మన లిమిట్లో డ్రైవ్ చేసుకుని సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. మెయిన్లీ మీరు బాగుంటేనే మేము బాగుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.